హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి తాజాగా ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ఆఫీసర్, బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ కింద మనకి ఉద్యోగాలు కల్పించడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఢిల్లీ, ఎన్సీఆర్లో, అదేవిధంగా మహారాష్ట్ర స్టేట్లలో ఈ యొక్క ఉద్యోగాలు కల్పించడానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ యొక్క అప్లికేషన్ మనకి ఆల్ ఓవర్ కంట్రీ నుంచి తీసుకుంటున్నా కూడా మనకి ప్లేస్మెంట్స్ అనేవి కేవలం మనకి ఢిల్లీలో, అదేవిధంగా మహారాష్ట్రలో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మనం చూసే ముందు ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా మనం ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకు ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి 8th అక్టోబర్న స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ మనకి 15th అక్టోబర్న ఎండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే కనుక డిగ్రీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ఏదైతే మనకు బ్యాంకింగ్లో కానీ, ఎన్బిఎఫ్సిలో కానీ, లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఖచ్చితంగా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు. అదేవిధంగా ఏజ్కి సంబంధించిన దాంట్లో మనకి మాక్సిమం 30 years తీసుకున్నారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా, ఎస్టీ ఎస్టీల వారి కోసం మనకి 5 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఎస్టీ ఎస్టీలు మనకు 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా కేటగిరీలో అయితే ఉన్నారో వారందరూ కూడా 30 years మాక్సిమం ఏజ్ కింద మనకైతే చెప్పడం జరిగింది. సో కాబట్టి 30 years లోపుగానే తీసుకోండి. సో ఇక్కడ మనకి ఎవరైతే ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళలో హిందీ ఖచ్చితంగా ప్రిఫర్డ్ లాంగ్వేజ్గా ఉండాలి. అది కూడా ప్రొఫిషియెంట్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో, మహారాష్ట్రకు సంబంధించిన వారు అప్లై చేస్తే కనుక మరాఠీలో ఖచ్చితంగా ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. అది కూడా మనకు ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ యొక్క డిజిగ్నేషన్ చూసినట్లయితే మనకు జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్గా చెప్తారు. సో ఇది మొత్తం మనకి టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. సో ఈ యొక్క కాంట్రాక్ట్ వచ్చేసి మనకు దాదాపు మనకు 3 years అనేది ఉంటుంది. ఒకవేళ మనకి 3 years తర్వాత మనకు రిన్యూవల్ చేయాలనుకుంటే కనుక మన యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రకారం మాత్రమే. సో దీనికి సంబంధించిన కెరీర్ ప్రొఫెషన్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఇనిషియల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క హై పర్ఫార్మెన్స్ని బట్టి మన యొక్క బ్యాంక్ మనల్ని ఏం చేస్తుందంటే అసిస్టెంట్ మేనేజర్ కింద మనకు తీసుకుంటుంది. సో ఇదంతా కూడా మనకి బ్యాంక్ సంబంధించిన నామ్స్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ కనుక బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి ఈ యొక్క ప్లేస్ ద్వారా మనం వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించిన అగ్రిమెంట్ వచ్చేసి మనకి మినిమం సర్వీస్ పీరియడ్ అనేది ఏం లేదు. కాకపోతే మనకి 3 yearsగా మనకి ఇక్కడ తీసుకుంటున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క లొకేషన్ చూసినట్లయితే మనకి ఢిల్లీ, ఎన్సీఆర్ లేదంటే మహారాష్ట్రలో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం ఢిల్లీ, ఎన్సీఆర్లో వర్క్ చేయొచ్చు, లేదంటే మహారాష్ట్రలో అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక ప్లేస్కి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసినట్లయితే సో అప్లికేషన్ ఫీజు అనేది దీనికి ఏం లేదు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా southindiabank.com లో మనకి 8th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు అయితే ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అవసరం వస్తుంది. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి 50 KB ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి కూడా మనకి 50 KB ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్పారు. అదేవిధంగా ఏదైతే మన యొక్క రెజ్యూమ్ ఉంటుందో ఆ యొక్క రెజ్యూమ్ కూడా మనకు PDF ఫార్మాట్లో 1 MB సైజ్ లోపల మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన యొక్క రెజ్యూమ్, అదేవిధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ రెడీగా పెట్టుకున్న తర్వాత మనము ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. సో దీనికి ఢిల్లీ అండ్ మహారాష్ట్రకు సంబంధించిన వారైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హిందీ ఫ్లూయెంట్, అదేవిధంగా మనకి మరాఠీ ఫ్లూయెంట్ అడిగారు. కాబట్టి అక్కడ ఉన్న లోకల్స్ అప్లై చేసుకుంటే కనుక చాలా వరకు ఉపయోగం ఉంటుంది. లేదు మన స్టేట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా వారికి హిందీ ఫ్లూయెంట్గా వచ్చినా ఢిల్లీకి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మరాఠీ ఫ్లూయెంట్గా వచ్చినా మనం మహారాష్ట్రకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్తే.